హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే రెసిపీ టమాటో రైస్. ఈ టమాటో రైస్ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 4 యాలకులు, 2 లవంగాలు, అర టీ స్పూన్ సాజీరా, అర ఇంచు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. 8 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో రైస్లోకి కారం వేసుకోకూడదు, పచ్చిమిరపకాయలతోనే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా వేసుకోవాలి. ఈ టమాటో రైస్లో పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 టమాటోలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా మంచిగా టమాటో ముక్కలన్నీ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన టమాటో ముక్కల్లోకి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇప్పుడు మనకి వాటర్ని మంచిగా ఇలా మరుగుతాయి. ఇలా మరుగుతున్న వాటర్లోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న 2 కప్పుల రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో రైస్ అనేది మనకి చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోతుంది. మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇది చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే టైం లేనప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. ఇలా రైస్ రెడీ అయ్యాక మనం కొత్తిమీర వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకి రైస్ అనేది రెడీ అవుతుంది. ఎంతో టేస్టీ అయిన టమాటో రైస్ రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.